నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. We follow the star. His name is Jesus. You shall turn the heart of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా నీ పిల్లలతో సహవాసాన్ని కలిగి ఉండగలిగే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు. ఈరోజు కూడా దివ్యవాక్కులను నీ పిల్లలమైన మేమందరము కలిసి ధ్యానించుచుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. దీనుణ్ణి బలహీనున్నైనా నీ సేవకుడనైనా నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు మేలు కలుగునట్లు, వారి కుటుంబాలు దీవింపబడినట్లు నీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాన్ని క్రమము తప్పకుండా వీక్షిస్తూ విశ్వాసంలో బలపడుతున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి మహనీయుడైన యేసు క్రీస్తు బ్రతికిన కాలాలలో జరిగిన కొన్ని సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదికి వచ్చి 33.5 సంవత్సరాలలో ఆయన మాట్లాడిన ప్రతి మాట, ఆయన చేసిన ప్రతి కార్యము భూమి ఉన్నంత వరకు ధ్యానించగలిగే గొప్పవి. అందుకే యేసుక్రీస్తు మాటలు కానివ్వండి, ఆయన చేసిన కార్యాలు ఇప్పటికీ మనం ధ్యానిస్తున్నాము అంటే ఒక గొప్ప కార్యక్రమాలు గనుకనే ఇప్పటి వరకు మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా ఒక సందర్భాన్ని మనం అందరము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చూడండి. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. యేసుక్రీస్తు నాయిన్ అనే ప్రాంతానికి వెళుతున్నప్పుడు శిష్యులు ఆయనను వెంబడించారు, బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. నాయిను ప్రాంతము నుంచి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందా యేసుక్రీస్తును రమ్మని? లేదంటే ఎవరైనా నాయిను ప్రాంతానికి వెళదామని యేసుక్రీస్తుతో ఏమైనా మాట్లాడారా? లేదు. మరి ఆయనే నాయిను ప్రాంతానికి ఎందుకు వెళుతున్నాడు? జాగ్రత్తగా లేఖనాలను మనం ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వెళ్ళిన సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటే సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. ఆయన రమ్మని బ్రతిమలాడుకున్నాడు. లాజరు గారు రోగి అయి ఉన్నాడు, ఆయన
నిద్రించాడు అని యేసుక్రీస్తు విన్నాడు. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ నాయిను ప్రాంతం దగ్గరికి అక్కడి నుంచి ఎవరూ వచ్చి యేసుక్రీస్తుని రమ్మనలేదు. యేసుక్రీస్తుకు ఎవరో చెబితే అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన కలగలేదు. ఆయనే వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఈ సందర్భాన్ని జాగ్రత్తగా మనం విశ్లేషించగలిగితే అనేకమైన ఆత్మీయ సంగతులను మనం నేర్చుకోగలం ప్రియమైన వారలారా. ఎందుకంటే యేసుక్రీస్తు వెళుతున్నాడు అంటే ఊరికే ఆయన ఎందుకు వెళతాడు? ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉంటేనే కానీ యేసుక్రీస్తు వెళ్ళడు ప్రియమైన వారలారా. నాయిను ప్రాంతంలో అసలు ఎవరున్నారు? ఆ ప్రాంతంలో ఎవరి దగ్గరికి వెళుతున్నాడు అని లేఖనాలను మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మొయ్యుచున్నవారు నిలిచిరి. యేసుక్రీస్తే ఆమె దగ్గరికి వెళుతున్నట్లుగా మనకు కనబడుతుంది. విధవరాలికి ఒకానొక కుమారుడు, ఆ కుమారుడు నిద్రించాడు. సమాధి కార్యక్రమము కొరకు పాడ మోసుకుంటూ ఊరి గవిని వెలుపలికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని కలుసుకొనినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు నాయిను ప్రాంతంలో ఉంటున్న విధవరాలు దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? రెండో విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే అనేకులైన విధవరాన్లు ఉన్నప్పటికీ ఈమె దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు మౌనంగా ఉన్న అర్థం ఉంది. యేసుక్రీస్తు ఆగిన అర్థం ఉంది. యేసుక్రీస్తు వెళ్ళిన అర్థం ఉంది. యేసుక్రీస్తు వెళ్ళకుండా ఉండిన అర్థం ఉంది. అంటే ఆయన జీవితం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. కాబట్టి మొదటి విషయాన్ని ముందుగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు నాయిను ప్రాంతంలో ఉంటున్న విధవరాలు దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? దయచేసి మీ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్ని చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. యేసుక్రీస్తు ఆమె దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు అంటే యేసుక్రీస్తులో భక్తి ఉంది. మరి భక్తి అంటే నిర్వచనం ఏంటి అంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. ఈ లోక పాప మాలిన్యమును అంటించుకొనకుండా కాపాడుకోవాలి. యేసుక్రీస్తు మానవ ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆయనలో భక్తి ఉంది. మరి భక్తి కలిగిన ఆయన ఏం చేస్తున్నాడు అంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించడానికి ఆయన వెళుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తులో ఏ పాపము లేదు. భక్తి కలిగిన వారు 2 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పాపము చేయకూడదు. దిక్కులేని పిల్లలను విధవరాండ్లు వారి ఇబ్బందులలో ఉన్నప్పుడు పరామర్శించాలి. వారు ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడే మాకు ఈ ఇబ్బంది కలిగించాడు అని దేవునికి దూరం అవుతున్నప్పుడు దేవుని పిల్లలుగా మనం వెళ్ళి పరామర్శిస్తూ మేము నీకు తోడుగా ఉన్నాము, దేవుని యందు ఉండాలి అని బలపరచటం అనేది చాలా అవసరం ప్రియమైన దేవుని పిల్లలారా. మనం భక్తి అనగానే ఏమనుకుంటున్నామంటే దేవుడిచ్చిన నిర్వచనాన్ని జ్ఞాపకం చేసుకోనకుండా స్వనీతిని ఆధారంగా చేసుకొని నేను భక్తిగా ఉంటున్నాను అని మనం అనుకుంటుంటాం ప్రేమన వారలారా. కానీ భక్తి కలిగిన వారు 2 విషయాలను పరిగణలోనికి తీసుకుంటారు. మొదటిది, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో ఉన్నారు అని తెలిసినప్పుడు పరామర్శించాలి, ప్రభువులో వారిని నిలబెట్టాలి. రెండవది, పాప మాలిన్యమును
మనం అంటించుకొనకుండా మనల్ని కాపాడుకోగలిగితేనే మనం భక్తిపరులము. యేసుక్రీస్తు తన జీవితంలో భక్తి కలిగి బ్రతికినట్లుగా లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయనలో భక్తి ఉంది కాబట్టి నాయిను ప్రాంతంలో ఒక విధవరాలు ఇబ్బందులలో ఉంది అని పరామర్శించడానికి ఆయన వెంటనే బయలుదేరాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా, ధనవంతుల కష్టానికైనా దేవుడు ఆలస్యం చేస్తాడేమో, కానీ విధవరాళ్ళు, దిక్కులేని పిల్లలు కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు వారికి దగ్గరగా ఉంటాడు. ప్రియమైన వారలారా, మనం కూడా వారిని పరామర్శించి ప్రభువులో నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు నాయీను ప్రాంతంలో ఉంటున్న విధవరాలు దగ్గరికి ఎందుకు వెళుతున్నాడంటే ఆయన భక్తి కలిగి ఉన్నాడు గనుక, భక్తికి సరి అయిన నిర్వచనం ఇది గనుక అక్కడికి వెళుతున్నాడు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు తన బ్రతికి ఉన్న కాలంలో ఏ పాపము చేయలేదు. అనగా ఇహలోక మాలిన్యాన్ని తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనము కూడా భక్తి కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ 2 విషయాలు మన జీవితంలో నెరవేరుతుండాలి అని మనం గమనించాలి. అదేవిధంగా రెండో విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, నాయిను ప్రాంతంలో అనేకులు ఉన్న ఈ విధవరాలు దగ్గరికి యేసుక్రీస్తు ఎందుకు వెళుతున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఎంత ముఖ్యమైన విషయం లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. ఏలియా దినములు యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము ముయ్యబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఏలియా అనేకమైన విధవరాండ్రు ఉన్నప్పటికీ కూడా సారేపతను ఊరిలో ఉంటున్న విధవరాలు దగ్గరికే పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు అంటే మనకు తెలుసు, ఆ విధవరాలు భక్తిపరురాలు, దేవుణ్ణి ఆనుకొని బ్రతుకుతుంది, చావునుకు తెగించి దేవుని కొరకు బ్రతుకుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే ఏలియా గారిని సారెపతులో ఉంటున్న విధవరాలు దగ్గరికి పంపాడు. ఇప్పుడు వెళుతున్నది యేసుక్రీస్తు. ఏలియా గారు పంపబడితేనే ఆ స్త్రీ ప్రత్యేకమైనది అని మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వెళుతున్నాడంటే నాయిను ప్రాంతంలో ఉంటున్న విధవరాలు విశ్వాసములో ఎంత గొప్పదైతే యేసుక్రీస్తు వెళుతున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. విధవరాలు అని బైబిల్ ఎవరిని గురించి మాట్లాడుతుందో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికిని సహాయము చేసి ప్రతి సత్కార్యము చెయ్యబూనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. విధవరాండ్లుగా యవన కాలంలో భర్తను కోల్పోయిన స్త్రీలను చేర్చడానికి వీలు లేదు. బైబిలే నాయీను ప్రాంతంలో ఒక విధవరాలు అని చెబుతుంది అంటే ఆమెకున్న సుగుణాలు ఇవి. ప్రియమైన దేవుని పిల్లలారా, చక్కగా కుమారుణ్ణి దేవుని కొరకు పెంచుతుంది, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చింది, పరిశుద్ధుల పాదములు కడిగింది, శ్రమ పడుతున్న వారిని హక్కున చేర్చుకుంది, ప్రతి సత్కార్యము చెయ్యబూనినదై ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే కుమారుడి సమాధి కార్యక్రమానికి ఆ ప్రాంతంలో ఉంటున్న వారందరూ అనేకులు వచ్చారంటే జీవము కలిగిన దేవుని కొరకు ఈవిడ బ్రతుకుతుంది, ఈమె సత్కార్యములు పేరు పొందినది అని అందరికీ తెలుసు గనుకనే ఓదార్చడానికి సహాయం చేయడానికి అందరూ వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఒక విధవరాలు జీవితంలో ఎంత కష్టం ఉంటుందో ఏ రోజైనా ఆలోచించారా? భర్తను కోల్పోయిన తర్వాత చావాలి అన్న ఆలోచన కలిగిన కళ్ళ ముందు పసిపిల్లలు కనపడుతున్నప్పుడు వీరి కొరకు బ్రతకాలి అన్న ఆశ చిగురిస్తుంటుంది ప్రేమన వారలారా. దేవుడే నాకున్నాడు అని ధైర్యం చేసుకొని పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలను తట్టుకొని బ్రతుకుతారు ప్రేమన వారలారా. అలాంటప్పుడు కుమారుడు ఎదిగాడు, సంతోషముతో ఉంటున్నప్పుడు ఆ కుమారుడు కూడా చనిపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఆ విధవరాలు పరిస్థితి? ఒక స్త్రీ భర్తను కోల్పోయినా తట్టుకోగలదేమో పిల్లలను బట్టి, పిల్లవాడిని కోల్పోతే ప్రేమన దేవుని పిల్లలారా ఏ తల్లి అయినా తట్టుకోగలదా? చావు వరకు ఎందుకు ప్రేమన వారలారా? పిల్లలు అనారోగ్యంతో ఉంటే తల్లడిల్లిపోతున్న ఎంతమంది తల్లులను చూస్తుంటాం. అందుకే తల్లి ప్రేమకు ఏది సాటి రాగలదు చెప్పండి ప్రేమన వారలారా. ఈ విధవరాలు జీవితంలో బిడ్డను కోల్పోయింది, కుమారుణ్ణి కోల్పోయింది, బోరున విలిపిస్తుంది. అందరూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది భావిస్తున్నారు దేవుడు కొరకు ఈమె బ్రతికింది కదా, దేవుడు ఈమె జీవితంలో ఎందుకు ఇలా చేస్తున్నాడు? అసలు దేవుడు ఉన్నాడా? ఈమె నిజమైన భక్తి కలిగి ఉందా? ఒక సంఘటన జరగానే మనుషులు మనస్తత్వాలు రకరకాల అభిప్రాయాలతో ఉంటారు. ఆ అభిప్రాయాలన్నీ మాట్లాడుకుంటూ వెంబడిస్తున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు ఈమె దగ్గరికి ఎందుకు వెళుతున్నాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. ఏలియా అనేకులైన విధవరాన్లు ఉన్నప్పటికీ సారేపతులో ఉంటున్న విధవరాల దగ్గరికే వెళ్ళాడు ప్రేమన వారలారా. అలాగే నాయిను పరిసర ప్రాంతాలలో అనేకులైన విధవరాన్లు ఉన్నప్పటికీ ఈ విధవరాలు దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళాడు. ఎందుకంటే ఆమెల్లో సుగుణాలు ఉన్నవి ప్రేమన వారలారా. పరిచర్య చేసింది, సత్కార్యాలు చేసింది, అంతేకాదు ఆతిథ్యం ఇచ్చింది, పిల్లవాన్ని దేవుని కొరకు పెంచింది. అందుకే యేసుక్రీస్తు ఆమె దగ్గరికి వెళుతున్నాడు. ఎవరో వచ్చి ఆయనకు చెప్పలేదు ప్రేమన వారలారా. సర్వము ఎరిగిన వాడుగా ఆయన నాయిను ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో దయచేసి లేఖనాలను మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. యేసుక్రీస్తు ఆ తల్లిని చూశాడు. ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. తల్లడిల్లిపోతున్న తల్లిని చూసి ఆమె యందు కనికరపడ్డాడు, ఓదార్చాడు ప్రేమన దేవుని పిల్లలారా. అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు అని ఓదార్చాడు. కేవలం ఓదార్చటమే కాదు, పాడెను ముట్టుకున్నాడు. మోయిచున్న వారందరూ నిలిచారు. అక్కడున్న వారందరూ యేసుక్రీస్తు వీరికి బంధువులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, ఈయన కూడా కాసేపు పాడె మోస్తాడేమో అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు పాడెను మొయ్యటానికి రాలేదు ప్రేమన వారలారా. వెంటనే ఆ చిన్నవాడితో మాట్లాడుతున్నాడు. 14వ వచనం. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. యేసుక్రీస్తు పాడెను ముట్టుకున్నది మొయ్యటానికి కాదు, పాడ మీద ఉంటున్న ఆ చిన్నవాణ్ణి లేపడానికి. చిన్నవాడా లే అనగానే లేచి కూర్చున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందరూ భయక్రాంతులయ్యారు. అసలు ఏం జరిగింది మా కళ్ళ ముందు అని అర్థం కావటం లేదు. ఇబ్బందులలో ఉంటున్న ఆ విధవరాలను పరామర్శించి మరలా ఆమె జీవితంలో సంతోషాన్ని తీసుకొని రావటానికి యేసుక్రీస్తు వెళ్ళి కుమారుణ్ణి సజీవునిగా మరలా అప్పగించాడు. ఆ తల్లికి ఎంత ఆనందం ఉంటుందో మనకు అర్థమవుతుంది కదా. రోగగ్రస్తుడైన కుమారుడు కోలుకుంటేనే సంతోషించినప్పుడు, చనిపోయిన కుమారుడు మరలా అమ్మాని పిలుస్తున్నప్పుడు ఆ తల్లికి కలిగే అనుభూతి అంతా ఇంత కాదు ప్రేమన వారలారా. అప్పటి వరకు ఈమె భక్తి చేసింది కదా, మరి దేవుడు ఈమెకి ఎందుకు ఇలా చేశాడని రకరకాల ప్రశ్నలు ఇదిగో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అనేకమైన ప్రశ్నలకు యేసుక్రీస్తు సమాధానముగా
కుమారుణ్ణి లేపి అప్పగించాడు ప్రేమన దేవుని పిల్లలారా. అక్కడ ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారు దయచేసి చూడండి 16వ వచనం. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. అప్పటి వరకు నిజంగా ఈవిడ దేవుణ్ణి నమ్మితే మరి దేవుడు ఎందుకు చేశాడు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు చూసారా, దేవుడిని ఈమె నమ్మినందుకు దేవుడు దర్శనం అనుగ్రహించాడు, దేవుడే ఆమె దగ్గరికి వచ్చాడు. ఇంతకంటే సాక్ష్యము మనకేం కావాలి? మన కళ్ళ ముందు జరిగింది అని. కష్టాలు నష్టాలు మన జీవితంలోనికి వస్తాయి. అవసరమైతే మరణాలను కూడా ఎదుర్కొని మనం నిలబడవలసిన అవసరత ఉన్నది ప్రియమైన వారలారా. ఆశీర్వాదాలకు పొంగిపోవద్దు, కష్టాలకు కృంగిపోవద్దు. నీ భక్తి ఎప్పుడు నీకు ఆసరాగా ఉంటుంది. నీ భక్తిలో దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నాయను ప్రాంతంలో ఉంటున్న విధవరాలను విడిచిపెట్టాడు ఆయన. ప్రభువే ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు. మరలా కుమారుణ్ణి సజీవునిగా అప్పగించి మరలా వెళ్ళిపోయిందనుకున్న సంతోషాన్ని తిరిగి ఇచ్చాడు. నువ్వు నిజంగా కష్టాలలో కృంగిపోతున్నప్పుడు దేవుడే నీకు దర్శనం అనుగ్రహిస్తాడు అని నువ్వు నమ్మాలి ప్రేమన దేవుని పిల్లలారా. మనుషులుగా మనం దేవుణ్ణి విడిచిపెడతామేమో కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు ప్రేమన వారలారా. తల్లి గర్భంలో విడిచిపెట్టని దేవుడు భూమి మీదికి వచ్చిన తర్వాత ఈ క్షణం విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు ప్రేమన వారలారా. అప్పటి వరకు అనేకులు ఈమె భక్తిని శంకించారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు సజీవునిగా నిలబెట్టాడో అమ్మో దేవుడే దర్శనమిచ్చాడు అని మాట్లాడాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందరి ఆలోచనలు తలకిందులు చేయబడ్డాయి. అందరూ ఇదిగో ఈమె భక్తి కొరకు దేవుడే ఈమెకు దర్శనాన్ని అనుగ్రహించాడు అని అందరూ మాట్లాడుతున్నారు ప్రేమన వారలారా. దయచేసి ఆలోచించండి. అలాగైతే ఇంటి దగ్గరికే వెళ్ళి లేపొచ్చు కదా, లేదంటే రోగంతో ఉన్నప్పుడు మరణించగానే వెంటనే వెళ్ళి లేపొచ్చు కదా. గవిని దగ్గరికి ఎందుకు లేపుతున్నాడు అంటే ఆయన మహిమ అందరికీ తెలియబడాలి. మన జీవితంలోకి వచ్చిన కష్టాలు కన్నీళ్లను దేవుడు వెంటనే తొలగించగలిగే సమర్థుడు. కానీ ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఆ కష్టాన్ని తొలగించటాన్ని బట్టి నీకు ఆనందం కలగాలి, ఆయనకు మహిమ రావాలి. అనేకుల ముందు ఆయన జరిగించినప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది ప్రేమన వారలారా. ఏమండి, కష్టాలలో ఉంటున్నప్పుడు మన కష్టాన్ని గురించి అందరికీ తెలుస్తుంది. ఎక్కువ కాలం మనం కష్టంలో ఉండటం వల్ల ఆ కష్టంలో నుంచి బయటపడినప్పుడు మరలా అందరికీ తెలిసి దేవుని మహిమ వెల్లడవుతుంది. నీ జీవితంలో కూడా కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి, అవి ఎక్కువ కాలము కొనసాగుతున్నవని నువ్వు ఆలోచిస్తున్నావేమో. అనేకులకు నీ ద్వారా ఆయన మహిమ వెల్లడి కావడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. తొందరపడి భక్తిని విడిచిపెట్టద్దు, తొందరపడి విశ్వాసాన్ని కోల్పోవద్దు. నాయను ప్రాంతంలో ఉంటున్న విధవరాలు జీవితంలో ఉంటున్న కష్టాన్ని చూడండి. అంతకంటే మన జీవితంలో ఉంటున్న కష్టాలు చిన్నవే కదా ప్రియమైన వారలారా. చావుతో పోలిస్తే బ్రతికుండగా మనకు వచ్చిన కష్టాలు కన్నీళ్ళు చాలా చిన్నవి. చావులో కూడా ప్రభుని నిందించలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంతకాలము నేను ఇంత చక్కగా నీ కొరకు బ్రతికితే నా కుమారుడే చనిపోతే నేను చేసిన భక్తి ఏంటి అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఎప్పుడు దేవుడు చేసే కార్యాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలే తప్ప ప్రశ్నించడానికి వీలు లేదు. ఆయన మన ఆలోచనలకు అందనివాడు ప్రేమన దేవుని పిల్లలారా. దేవుని గొప్ప కార్యాలు నెమ్మదిగా మనం అర్థం చేసుకోవాలే తప్ప ప్రశ్నించి సాధించేది ఏముంది చెప్పండి. మరలా సజీవునిగా లేపాడు, ఇంటికి పంపించాడు. కేవలం నాయను విధవరాలి జీవితంలో మాత్రమే కాదు, మనము కూడా భక్తి కలిగి విశ్వాసముతో మరణించిన యేసుక్రీస్తు రెండవ రాకడలో మన సమాధి దగ్గరికి వచ్చి మనల్ని కూడా తిరిగి లేపి తన ఇంటికి అనగా పరలోకానికి మనల్ని తీసుకుని వెళతాడు. మనల్ని పాతి పెట్టడానికి బోలెడంతమంది రావచ్చు, కానీ నిన్ను లేపడానికి యేసుక్రీస్తు వస్తాడు. ఎప్పుడు? ఆయనను సజీవునిగా
నీవు విశ్వసించినప్పుడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, నేను కూడా మరణిస్తే తిరిగి లేస్తానన్న నమ్మకాన్ని నువ్వు కలిగినప్పుడు ప్రియమైన వారలారా, ఆలోచించండి. మోసేవారు 4 ఉండాలి అనుకుంటాం, కానీ నీ జీవితంలో నువ్వు సమాధి చేయబడిన తరువాత నిన్ను లేపగలిగే యేసుక్రీస్తును నీ జీవితంలోనికి నువ్వు తెచ్చుకున్నావా? కష్టాలు కన్నీళ్ళు అని సతమతం అయిపోతూ దేవునికి దూరం అవుతాం. ఏమంటే కష్టాలు కన్నీళ్ళప్పుడు దేవునిలో ఉన్నప్పుడే దేవుని సహాయాన్ని బట్టి మనం బయటపడగలం. దేవుణ్ణే విడిచిపెడితే మన కష్టాలు కన్నీళ్ళలో నుంచి మనల్ని ఆదుకునేదెవరు? అలాగే దేవుణ్ణే మనం నమ్మకపోతే మరణించిన తర్వాత మనల్ని సజీవులుగా లేపేదెవరు? మనుషులు పాతి పెడతారు. నువ్వు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించగలిగితే మరణించినా నిన్ను తిరిగి లేపుతాడు, నన్ను తిరిగి లేపుతాడు. లాజరును 3 దినముల తర్వాత 4వ దినమున వెళ్ళి సమాధిలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళి ఆ చిన్నదాన్ని లేపాడు. శ్మశానానికి తీసుకుని వెళుతున్న నాయిను విధవరాలు కుమారుణ్ణి లేపాడు. మనము కూడా మరణించి పాతి పెట్టబడిన ఎన్ని సంవత్సరాలైన తర్వాత కూడా యేసుక్రీస్తు తిరిగి వచ్చి మనల్ని లేపగలిగే సమర్థుడు అని మనం నమ్మాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే భక్తి కలిగి ఉండాలి. ఒక విధవరాలులోనే అంత భక్తి కలిగినప్పుడు యేసుక్రీస్తు దర్శనమిచ్చినట్లుగా మనము కూడా భక్తి కలిగి దేవుని కొరకు బ్రతకాలి. భక్తి అనగానే పాపము చేయకూడదు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మహనీయుడైన యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు ఉన్నతంగా బ్రతికి మృతుల పునరుత్థానాన్ని పొంది ఆయన దగ్గరికి వెళ్ళే మహాభాగ్యాన్ని మనమందరము పొందుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు నాయన మాతో మీరు మాట్లాడారు. విన్న మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. నీ కొరకు బ్రతకాలన్న ఉజ్జీవాన్ని మాలో నింపండి. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా జరిగించండి. దీని కొరకు నాయన సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలందరికీ నాయన 100 ఫలాన్ని నాయన అనుగ్రహించండి. తండ్రి, ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. గర్భ ఫలాలను అనుగ్రహించండి. తండ్రి, పరీక్షలలో ఉత్తీర్ణులుగా చేయండి. తండ్రి, ఉద్యోగం కొరకు ప్రయాసపడుతున్న నీ పిల్లలకు నాయన తగిన కాలమందు మేలు చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వేదనలో ఉంటున్న నీ పిల్లలకు వాక్యము ద్వారా స్వాంతన కలిగించండి. తండ్రి, ఇదిగో నాయన నీ ఉన్నావన్న ధైర్యాన్ని నీ పిల్లలకు అనుగ్రహించి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు నాయన నీ సహాయాన్ని మాకు అనుగ్రహించినందుకు ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.